ఎవ్రీవన్ ఏంది ఈ కవర్ల గోల అనుకుంటున్నారా? ఈ కవర్లో ఏంది? ఏమైంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏంటంటే మన హైదరాబాద్‌కి నుమాయిష్ వచ్చేసింది కదండీ! ఇప్పుడు ఎక్కడ చూసినా నుమాయిష్, నుమాయిష్, నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నారు కదా! నేను కూడా అక్కడికెళ్ళేసి వచ్చాననమాట. అక్కడి షాపింగ్ బ్యాగ్స్ ఇవి. యాక్చువల్‌గా మీరు నమ్ముతారో లేదో గానీ, నేను హైదరాబాద్‌లో ఉండబట్టి 15 సంవత్సరాలండి. 15 ఇయర్స్ అవుతుంది. బట్ ఇంతవరకి ఒక్కసారి కూడా నేను ఎళ్ళలే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అండి? అయినా మీరు నమ్మాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎళ్దాం, ఎళ్దాం అనుకుంటా. బట్ ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళలేదనమాట. ఫైనల్లీ ఈ టైం వచ్చేసింది వెళ్ళే టైం. ఇది కూడా నేను అనుకోని వెళ్ళలే అనమాట. వెళ్దాంలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు డిసైడ్ అయ్యాం, వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళగానే మనం లోపలికి వెళ్ళే ముందుకే ఇక్కడ మంచి జ్యువెలరీ ఉంటుందండి, ఆక్సిడైజ్ జ్యువెలరీ. నాకు బయట కొనడం బెటర్ అనిపించింది ఈ జ్యువెలరీ అయితే. ఎందుకంటే ఇక్కడ 100 చెప్పింది, అక్కడ 200 చెప్తున్నారు లోపల. సో మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఎవరైనా అలా కొత్తగా వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతాయండి. క్లాతింగ్, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్ని రకాలు దొరుకుతాయి. చికెన్ కర్రీస్ అయితే అసలు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటే, అసలు చికెన్ కర్రీస్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసిక్గా నేను చికెన్ కర్రీ అండ్ కలంకారీ లవర్ని అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది చికెన్ కర్రీవి. నేను ఏం తీసుకున్నాను అనేవి కూడా నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి, కొన్ని 500కి ఒక పీస్, 300కి ఒక పీస్ అట్లున్నాయి అనమాట. బట్ మనకి ఓపిక ఉండాలి కానీ మస్తు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అండి. మనకి వెతుక్కునే ఓపిక ఉంటే మాత్రం మంచిగా చేసుకోవచ్చు షాపింగ్. చూసారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, అసలు లెక్కలేనన్ని స్టాల్స్ ఉన్నాయి. డెకరేటివ్ పీస్లతో సో మెనీ ఉన్నాయన్నమాట. బట్ డెకరేటివ్ పీస్లు నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకు తెలుస్తుంది, మనకి ఏమేమి కావాలో తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాంలే అని చెప్పేసి వాటిని ఏం ముట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే చూస్తే కొనాలనిపిస్తుంది కాబట్టి పెద్ద వాటిని ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. యాక్చువల్గా నేను ఎగ్జిబిషన్ నాకు తెలిసి ఒక 50% ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను, ఇంకా 50% చూడలేదు అనుకుంటా. ఎందుకంటే మేము వెళ్ళిందే 4 o'clockకి, 6:30కి బయటకు వచ్చేసాం. ఎందుకంటే మా ఆయనకి 6:30కి ఆఫీస్ లాగిన్ ఉందనమాట. అందుకని చెప్పేసి ఆయనకు ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసారు కదా మస్తు ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజులు అయితే. మనము ఇట్లా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే కూడా అంతే అవుతుంది. మంచి రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇదనమాట. పిల్లలకైతే కలంకారీ ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. సింగిల్ పీస్ అయితే 150 అంట, 5 అయితే 500 అంట. నాకు రీజనబుల్ అనిపించాయి. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. కలంకారీస్ అయితే ఒక్కో దగ్గర 1200కి 3 పీసెస్ ఉన్నాయి, ఒక్కో దగ్గర 1000కి 3 పీసెస్ ఉన్నాయి, ఒక్కో దగ్గర 900కి 2 పీసెస్ ఉన్నాయన్నమాట. కలంకారీ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి. నాకు తెలిసి కలంకారీ నాకే ఒక 5-6 కనిపించినాయి అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలెక్షన్ ఉంది, ఒక్కొక్క దగ్గర ఒక్కో ప్రైస్ ఉందన్నమాట. సో మనం వెతుక్కొని తీసుకోవాలి. అలాగే చూసారు కదా ఈ బౌల్స్, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి ఉన్నాయన్నమాట. చెప్పాను కదా మనకి ఓపిక ఉండాలి కానీ మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే 50% ఎక్స్ప్లోర్ అసలు రైడ్స్ సైడ్ అయితే వెళ్ళలేదు అనమాట. మన గేమ్స్, రైడ్స్, ఫుడ్ ఇవన్నీ వెళ్ళలేదు. ఎందుకంటే మా ఆయన నాకు ముందే చెప్పిండు, నా ఆఫీస్ టైం వరకు వచ్చేసేయాలి, అట్లా అంటేనే పోదాం లేకపోతే లేదని చెప్పేసిండు అనమాట. ఈయన వీకెండ్ పోదాం అనుకుంటే వీకెండ్ మస్తు రష్ ఉంటాయి, ప్లస్ వీకెండ్ ఏదో ఒక పని ఉంటుంది. సో ఒక 2 hours అట్లా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. అసలు చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా వెళ్ళేవాడికి తెలుస్తుంది, బట్ నేను ఫస్ట్ టైం వెళ్ళినవాడు నాకైతే చాలా కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది అనమాట. మనకి ఇది లేదు అని అయితే ఏమి ఉండదండి, అన్నీ దొరుకుతాయి అనిపించింది అక్కడైతే నాకు. కిడ్స్కి అయితే చికెన్ కర్రీ సెట్స్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించినాయి. కిడ్స్కి కూడా ఉన్నాయి అనమాట, కిడ్స్కి అందరికీ ఉన్నాయి. అలాగే నైట్ సూట్స్ కూడా, ఎస్పెషల్ నైట్ సూట్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి, ప్లస్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇందులో మనకి అన్ని రకాల క్వాలిటీస్ దొరుకుతాయండి. మనం వెతుక్కోవాలి, అంటే మనకి కొంచెం తెలియాలి, ప్లస్ ఓపిక ఉండాలి. ఇది మంచి క్వాలిటీయా లేదా అని ఎత్తుక్కుంటే మాత్రం అన్నీ దొరుకుతాయి అనమాట. కాశ్మీరీ వర్క్ ఉన్నాయి, ప్లస్ అలాగే పాకిస్తాన్ కుర్తీ సెట్స్ ఉన్నాయి, అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ నుండి అక్కడెక్కడ ఏమేమి స్పెషల్ ఉంటాయో అవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను చీరలు అయితే అంత ఎక్స్ప్లోర్ చేయలేదండి, శారీస్ ఏం చూడలేదు, అసలు శారీస్ స్టోర్కి వెళ్ళలేదు అసలు. నేను చెప్పాను కదా టైం లేదని. సో నాకు ఏమేం కావాలో నేను ముందే అనుకున్నాను అనమాట. సో అక్కడికే వెళ్ళాను, అవే తీసుకున్నాను, వాటి వీడియోస్ మాత్రమే తీసాను అనమాట. అన్ని క్లిప్పింగ్స్ అయితే నేను ఏం తీయలేదు. చెప్పాను కదా నాకు 2 hours టైం ఉంది. ఆ 2 hours నాకు ఏం కావాలో నేను ముందు మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఆ స్టాల్స్ వరకు మాత్రమే వెళ్ళాను, అవే తీసుకున్నాను.
మీరైతే టైం తీసుకొని వెళ్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అండి. వీకెండ్స్ అయితే అసలు కుదరదంట. ఎందుకంటే వీకెండ్స్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చూపియరు, చాలా రష్ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము వీక్ డేస్ వెళ్ళామన్నమాట. మాకు వీకెండ్స్ కుదరట్లేదు కూడా. అందుకని చెప్పేసి వీక్ డేస్ వెళ్ళాము. సో మీరైతే టైం ఉండి మంచిగా బేరం ఆడేటోళ్ళు అయితే మంచిగా చేసుకోవచ్చు అండి. అసలు బేరం ఎట్లా ఆడుతారో నాకైతే అర్థం కాలేదండి. అక్కడ చూసినా ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. చాలా వరకు అలా దగ్గర 80-70% ఫిక్స్డ్ ప్రైజే ఉన్నాయి. ఇంకా బేరం ఆడే ఛాన్స్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కాలేదు. అసలు కిడ్స్ కలెక్షన్ కూడా చాలా ప్రిటీ ఉందండి. అంటే మీన్ కిడ్స్కి హ్యాండ్ మేడ్ చేసినవి అవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళకి చికెన్ కారీ సెట్స్ అయినా, అలాగే బాయ్స్కి నైట్ సూట్స్ అయినా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. నాకైతే మంచిగా అనిపించినాయి. చెప్పులైనా, అలాగే పర్స్లు. బేసిక్గా నేను చూడడంలో బిజీ అయిపోయి రికార్డ్ చేయడం చాలా తక్కువ అనమాట. ఎక్కువ రికార్డ్ చేయలేదు, చూడడంలోనే బిజీగా ఉండే. అంటే టైం లేదు కదా, తొందరగా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి చూడడంలోనే బిజీ ఉండి ఎక్కువ రికార్డ్ చేయలేదు. నేను ఏమేమి స్టోర్స్కి అయితే వెళ్ళినో అవి మాత్రమే తక్కువ, అది కూడా గుర్తొస్తే రికార్డ్ చేసిన అనమాట. రికార్డ్ చేద్దామని చెప్పేసి గుర్తొస్తే రికార్డ్ చేసిన అనమాట. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయండి. నాకు చాలా ముద్దుగా అనిపించాయి అనమాట ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా. అండ్ డెకరేటివ్ పీస్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. డెకరేటివ్ పీస్ అయినా, కిచెన్కి సంబంధించినవైనా, అలాగే కలంకారీ అయితే కలెక్షన్ చాలా బాగుందండి. కలంకారీ కలెక్షన్ నేను ఏం చూసానో నాకు అవే తెలుసు కదా. ఎందుకంటే కొన్ని స్టాల్స్కి నాకు అవసరం లేదు అనుకున్న స్టాల్స్కి అసలు నేను ఎంటర్ అవ్వలేదు అనమాట. అందుకని నిజంగా అసలు బార్గెనింగ్ ఉన్నదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రీల్స్ పెడుతున్నారు. ఇంత దాన్ని ఇంతకు తీసుకున్నాం, ఇంత బార్గెన్ చేసామని చెప్పేసి. వాళ్ళైతే అసలు ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. తక్కువ ఇమ్మన్నా కూడా రాదు మేడం అని చెప్పేసి అంటున్నారు. మామూలుగా అయితే మనం పోతుంటే పిలుస్తారు కదా, అట్లా కూడా పిలవట్లేదు అనమాట. సో మరి ఎక్కడ దొరికింది అందరికి అనిపించింది నాకు. ఇదైతే ఇదండి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటే నేను పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు కదా మొత్తము. సో 50% చేసిన వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. ఓకే, మనకు ఓపిక ఉండాలి, ప్లస్ మనకు తెలిసి ఉండాలి, బార్గెనింగ్ చేయడం రావాలి. ఇవన్నీ మన కళ్ళు ఉంటే మనం మంచిగానే పోయి రావచ్చు అని చెప్పేసి అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇవన్నీ నేను తీసుకొచ్చిన సంత, ఏమేమి తీసుకొచ్చినా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు వాళ్ళు ఎంత చెప్పిండ్రు, నేను ఎంత అడిగినా, నాకు ఎంతకి ఇచ్చిండ్రు. అదండి నా ఆగమాగం నుమాయిష్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు వీడియో పెట్టగా నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారనమాట. బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.